హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా ఏస్ గోల్డ్ సిఎన్జి 2.0 అలాగే మారుతి సూపర్ క్యారీ సిఎన్జి వెహికల్ అంటే ఈ రెండు కూడా బయోఫ్యూయల్ వెహికల్స్ అండి, పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్స్. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మనకి జి ఉదయ్ కుమార్ గారు అయితే కామెంట్ చేశారండి, మనకి సిఎన్జి కంపేర్ చేయండి అని చెప్పేసి. దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. ముందుగా టాటా ఏస్ గోల్డ్ విషయంలో చూద్దామండి. టాటా ఏస్ గోల్డ్లో లేని వెర్షన్ అంటూ లేదు, ఈవీతో సహా అన్ని వెర్షన్స్ అయితే ఉన్నాయి. ఇది బయోఫ్యూయల్ వెర్షన్ అండి. టాటా ఏస్ గోల్డ్ అని ఫ్రంట్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది మీకు. దీని ఇంజిన్ ఫ్యూచర్ విషయంలో చూస్తే కనుక 2 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి. 2 సిలిండర్ ఇంజిన్ 694 సీసీతో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది. ఇది మనకి మారుతి సూపర్ క్యారీ సిఎన్జి వెర్షన్ అండి, సిఎన్జి కమ్ పెట్రోల్ వెర్షన్. అయితే ఇది ఎప్పటి నుంచో అయితే ఉందండి, మనకి టాటా అయితే ఇప్పుడే రీసెంట్గానే అయితే వచ్చింది. ఇదైతే మీకు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. ఫ్రంట్ చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి. అంటే మీకు ఇందులో డీజిల్ వెర్షన్ ఉంటుంది, పెట్రోల్ వెర్షన్ ఉంటుంది, సిఎన్జి కమ్ పెట్రోల్ వెర్షన్ కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. మిగతా వెర్షన్స్ అయితే ఏం కనిపించవు, కానీ ఇవి అయితే కనిపిస్తాయి మీకు. దీని ఇంజిన్ ఫీచర్ విషయంలో చూస్తే కనుక ఇది 4 సిలిండర్ ఇంజిన్తో అయితే వస్తుందండి. 1196 సీసీతో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చి హార్స్ పవర్ అండి. హార్స్ పవర్ విషయంలో టాటా ఏస్ గోల్డ్ ఇందులో పెట్రోల్ ఉన్నప్పుడు 29.5 హార్స్ పవర్ అయితే వస్తుందండి, దీనికి ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సిఎన్జి మోడ్లో ఉన్నప్పుడు 24.5 అంటే 24.5 హార్స్ పవర్ అయితే ఇది జనరేట్ చేస్తుంది పవర్ని. అలాగే మనకి సూపర్ క్యారీ విషయంలో చూస్తే కనుక మనకి పెట్రోల్లో ఉన్నప్పుడు 40 హార్స్ పవర్ అయితే ఇది పవర్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. అదే సిఎన్జి మోడ్లో ఉంటే కనుక 35 హార్స్ పవర్ 35 హార్స్ పవర్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనకి టార్క్ విషయంలో అయితే టాటా ఏస్లో అయితే మనకి పెట్రోల్ మోడ్లో ఉన్నప్పుడు మనకి 55 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండి. టార్క్ అంటే మనకి ఎత్తుకుంటుంది కదండి స్టార్టింగ్లో, అది పెట్రోల్ వెర్షన్లో అయితే 55 న్యూటన్ మీటర్లు. అదే సిఎన్జి వెర్షన్లో ఉంటే కనుక 49 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనకి సూపర్ క్యారీ విషయంలో చూస్తే కనుక పెట్రోల్ వెర్షన్లో ఉంటే 98 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. అదే సిఎన్జి వెర్షన్లో ఉంటే కనుక 85 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు టాటా ఏస్ గోల్డ్ అండి. ఈ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్లో చూస్తే సిఎన్జి 2.1 బ్రాండింగ్ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చి టైర్ల విషయంలో చూస్తే కనుక ఇది 12 అంగుళాల టైర్లు అయితే ఇచ్చాడండి. 12 ఇంచెస్ టైర్స్ 145 అయితే ఇచ్చాడు, ట్యూబ్లెస్ అయితే వస్తాయి. అలాగే మనకి ఫ్రంట్ కట్ల విషయంలో చూస్తే కనుక రెండు కట్ ప్లేట్లు అయితే వస్తాయండి అక్కడ. అలాగే సపోర్టింగ్ జోకర్ కూడా వస్తుంది మనకి దీనికి. అలాగే ఇంకా ఎదురు చూస్తే కనుక మనకి ఈ పక్కన ఎయిర్ ఫిల్టర్ బ్యాటరీ కూడా ఈ పక్క అయితే ఇచ్చాడండి, లెఫ్ట్ సైడ్కి అయితే ఇచ్చాడు బ్యాటరీ. అలాగే మనకి సిలిండర్స్ కనిపిస్తున్నాయండి లోపల. ఇది పెట్రోల్కి సంబంధించింది. పెట్రోల్ అయితే 5 లీటర్ల ఆప్షన్ అండి, ఇది 5 లీటర్ల పెట్రోల్ అయితే ఎక్కుతుంది, 5 లీటర్ల ట్యాంక్ అండి ఇది. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ అయితే ఫిల్లింగ్ ఇచ్చాడండి, సిఎన్జి ఫిల్లింగ్ అయితే ఇక్కడ ఇచ్చాడండి మనకి. ఇది రెండు కూడా లెఫ్ట్ సైడ్లో ఇచ్చాడు. అంటే లెఫ్ట్ సైడ్ అని ఎందుకు అంటున్నానంటే దాంతో కంపేర్ చేస్తే కనుక అదైతే రైట్ సైడ్లో ఉన్నాయండి వాటికి ఫిల్లింగ్లు, అది కూడా మీకు చూపిస్తాను నేను. మనకి నెక్స్ట్ వచ్చి లోడ్ బాడీ అండి. లోడ్ బాడీ మెజర్మెంట్ చూస్తే కనుక 8.2 × 4.8 అయితే వస్తుందండి టాటా ఏస్కి అయితే. 8.2 4.8 వెడల్పుతో అయితే మనకు లోడ్ బాడీ అయితే వస్తుంది. 1 అడుగు హైట్తో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది టాటా ఏస్ విషయంలో చూస్తే. మనకు అలాగే బ్యాక్ సైడ్ కట్ల విషయంలో చూస్తే కనుక వెనకాల అయితే 4 కట్టలు అయితే వస్తాయండి మనకి టాటా ఏస్ విషయంలో. ఫ్రంట్ 2, వెనకాల 4 అయితే వస్తాయి. అదే మనకి సూపర్ క్యారీ లోడ్ బాడీ విషయంలో చూస్తే కనుక 7.1 అంటే 7.2 పొడుగు, అలాగే వెడల్పు వచ్చి 4.8 అడుగులు వెడల్పుతో అయితే వస్తుందండి లోడ్ బాడీ. అంటే దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా చిన్నగా అయితే ఉంటుంది. హైట్ అయితే 1 అడుగు హైట్ అయితే వస్తుందండి మనకి సూపర్ క్యారీ విషయంలో చూస్తే.
మనకి టైర్ల విషయంలో చూస్తే కనుక క్యారీకి 13 ఇంచుల టైర్లు అయితే ఇచ్చాడండి 155. కట్టల విషయంలో అయితే వెనకాల 4 కట్టలు అయితే ఇచ్చాడండి. మనకి పక్కన అది జోకర్ కూడా అయితే ఉంది. కట్టలో 13 టైర్లతో అయితే మనకి క్యారీ ఇచ్చాడు. అదే ఫ్రంట్ అయితే ఇదేం పెద్ద మైనస్ అండి. అది ఎదురైతే మనకి కట్టలు అయితే ఉండవు. ఆ జోకర్ అయితే ఉంటుందండి మనకి. ఫ్రంట్ టైర్ అయితే సేమ్, జోకర్ అయితే ఉంటుందండి మనకి. కట్టలు అయితే ఉండదు. అంటే మనకి మన మార్కెట్లో అయితే ఏ టైంలో ఎక్కడ తిరుగుతామన్నా తెలియదు కాబట్టి కొద్దిగా దాంతో అయితే చాలా ఇబ్బంది. ఫ్యూయల్ ఫిల్లింగ్ విషయంలో చూస్తే కనుక దీనికి రైట్ సైడ్లో అయితే కనిపిస్తున్నాయండి. దానికైతే టాటా ఏస్కి లెఫ్ట్ సైడ్లో కనిపించినాయి, దీనికైతే రైట్ సైడ్లో ఉంటాయి. మనకి ఇది సిఎన్జి ఫిల్లింగ్ అండి. సిఎన్జి లాక్ ఇచ్చాడు, దానికి లాక్ వేసుకునేలాగా ఫిల్ చేసుకునేది. ఇది ఏమో 5 లీటర్ల పెట్రోల్ కెపాసిటీ గల ట్యాంక్ అండి. ఇది 5 లీటర్స్ పెట్రోల్ది. అలాగే మనకి సిఎన్జి ట్యాంకులు అయితే నిలువుగా అయితే ఇచ్చాడు. ట్రక్ కింద నిలువుగా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఇచ్చాడు. దీని కెపాసిటీ వచ్చి 70 లీటర్లు అని ఇచ్చాడు. 70 లీటర్లు అంటే మనకి 12 కేజీలు అండి. 12 కేజీలు అంటే 6 + 6. బట్ మనం ప్రెజర్ని బట్టి అయితే 5 + 5 10 కేజీలు అయితే ఎక్కుతుందండి. ప్లస్ 5 లీటర్ల పెట్రోల్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు. అదే మనం టాటా ఏస్ విషయంలో చూస్తే అడ్డంగా కనిపిస్తాయండి. మనకి అడ్డంగా అయితే ట్రక్ కింద కనిపిస్తాయి. ఇదో ట్యాంకు. అలాగే మనకి పెట్రోల్ విషయంలో 5 లీటర్ల ట్యాంక్ అయితే కనిపిస్తుందండి. దీనికి కూడా 70 లీటర్ల కెపాసిటీతో సిఎన్జి ఇచ్చాడు. అంటే 6 + 6 12 కేజీలు అయితే ఇచ్చాడండి. అది మన ప్రెజర్ని బట్టి అయితే మనకి 10 కేజీలు అయితే ఎక్కుతుంది. ఫ్యూయల్ ఫిల్లింగ్ విషయంలో అయితే రెండు కూడా సేమ్ అండి. నెక్స్ట్ వచ్చి మన క్యాబిన్ చూద్దామండి. సుజుకీది క్యాబిన్ ఎలా ఉందంటే మనకి స్టీరింగ్ వచ్చి అక్కడ మాన్యువల్ పవర్ రెండు ఆప్షనల్ అండి. మనకి ఏది కావాలో తీసుకోవచ్చు, దాన్ని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇదైతే మాన్యువల్ స్టీరింగ్. మనకి డాష్ బోర్డ్ విషయంలో కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. టాటా ఏస్ వేరు, ఇది వేరుగా ఉంటుంది. సిట్టింగ్ కూడా 1+1 అండి. అక్కడ 2 సిట్టింగ్ అయితే యాక్ సీట్ కింద ఇచ్చాడు, ఇద్దరు కూర్చోవచ్చు. అలాగే మనకి గేర్ విషయంలో చూస్తే కనుక డబల్ టాప్ అయితే ఇచ్చాడండి. దీనికి డబల్ టాప్ అయితే కనిపిస్తుంది మనకి. అలాగే మనకి హ్యాండ్ బ్రేక్ కూడా కొద్దిగా వెరైటీగా అయితే కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు వరకు ఈ సుజుకీలో మనం చూడలేదు కాబట్టి మనకి కొద్దిగా కొత్తగా అయితే అనిపిస్తుంది. మనం టాటా ఏస్లో ఎక్కువ చూపిస్తాం కాబట్టి. ఇది మనకి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది ఇది మనకి క్లస్టర్లో ఏ విధంగా చూపిస్తుంది అని చెప్పేసి నాకు డౌట్ అయితే ఉండేది. కానీ ఇక్కడ 2 రకాలుగా చూపిస్తుందండి. ఏంటంటే మనకి రైట్ సైడ్ వచ్చి పెట్రోలు, అదే లెఫ్ట్ సైడ్ వచ్చి సిఎన్జి కనిపిస్తుందండి ఫిల్లింగ్. అక్కడ 34 కిలోమీటర్లు అని కనిపిస్తుంది. అక్కడ పేరు కనిపిస్తుందండి, పెట్రోల్, ఓన్లీ పెట్రోల్ అని కనిపిస్తుంది. అక్కడ పెట్రోల్లో ఉందన్నమాట బండి. పెట్రోల్లో ఉంది కాబట్టి పెట్రోల్ అని కనిపిస్తుంది. అదే మనకి సిఎన్జి కావాలి అంటే కనుక ఇక్కడ సిఎన్జికి సంబంధించిన స్విచ్ అయితే ఈ పక్కన ఇచ్చాడండి. ఇక్కడ ఫ్యూయల్ అని కనిపిస్తుంది చూస్తారా, ఇది సిఎన్జి స్విచ్. అది సిఎన్జి స్విచ్ మనకు అలాగా ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలండి. అలా నొక్కి పట్టుకుంటే అక్కడ మనకి ఇక్కడ చూడండి, నేను ఇలా పట్టుకున్నానా, మీకు అలా పట్టుకుంటే అక్కడ కొద్దిగా సౌండ్ తప్పమని సౌండ్ అయితే వస్తుందండి ఇంజన్లోంచి మారినట్టు. అక్కడ చూడండి మనకి పెట్రోల్ ఉన్న దగ్గర సిఎన్జి ఒకటి కనిపిస్తుంది చూస్తారా, ఇప్పుడు అది సిఎన్జిలో ఉన్నట్టు అనమాట. ఆ విధంగా అయితే మనం మార్చుకోవాలి. ఇది పెట్రోల్లోనూ సెల్ఫ్ అవుతుంది, అలాగే సిఎన్జిలో కూడా సెల్ఫ్ అవుతుంది. అంటే మనకు డిఫాల్ట్గా అయితే పెట్రోల్ అయితే ఉంటుంది వెహికల్. మనం సిఎన్జిలోకి అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలి ఆ స్విచ్ని బట్టి. ఆ స్విచ్ మార్చుకోవడంలో మన సిఎన్జి కన్వర్షన్ అయితే అవుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఆగిపోయిన తర్వాత బండి మళ్ళీ తర్వాత రోజు చూసుకుంటే అది బై డిఫాల్ట్గా పెట్రోల్ అయితే ఉంటుందండి, పెట్రోల్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ అయితే విండో ఈ విధంగా ఇచ్చాడండి, ఓపెన్గా ఇచ్చాడు, క్లోజ్ చేసుకోవచ్చు కావాలితే మనకి. అదే మనకి టాటా ఏస్ విషయంలో అయితే క్యాబిన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి స్టీరింగ్ విషయంలో అయితే మినీ పవర్ స్టీరింగ్ అండి. అంటే ఫుల్లీ పవర్ కాదు, అలాగని మాన్యువల్ కూడా కాదు, మినీ పవర్ బాగుంటుందండి స్టీరింగ్ విషయంలో అయితే. ఇక్కడ సిట్టింగ్ కూడా 1+1 అయితే ఇచ్చాడండి. బట్ మనకి ఇక్కడ అయితే 2 సీట్లు అయితే కనిపిస్తాయి సెంటర్ సీట్తో కలిపి. బాగుంటుందండి సీట్, మా యాక్ సీట్ కింద ఉంటుంది. అలాగే క్లోజ్ ఇచ్చాడండి, బ్యాక్ సైడ్ అయితే మిర్రర్ క్లోజ్గా అయితే ఇచ్చాడు మొత్తం. మన గేర్ల విషయంలో అయితే డబల్ టాప్ అయితే ఇచ్చాడండి. 1+5 డబల్ టాప్ అయితే వస్తుంది దీనికి. మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. టాటా ఏస్లు అన్నీ ఒక విధంగానే ఉంటాయి. అది యూఎస్బి పోర్ట్ పైన. ఇక్కడ మనకి సిఎన్జి అని కనిపిస్తుంది, అది సిఎన్జి కన్వర్షన్ స్విచ్ అండి. అది మనం మార్చుకునే స్విచ్. అది జస్ట్ ఇలా టచ్ చేస్తే సిఎన్జిలో కన్వర్ట్ అవుద్ది. క్లస్టర్ విషయంలో కనిపించేది అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి.
3 పాయింట్ల కింద. అది పైనుంచి చూస్తే పైన వచ్చి అది పెట్రోల్ అండి, దాని కింద వచ్చి సిఎన్జిది, మళ్ళీ దాని కింద వచ్చి హీటింగ్ సంబంధించిన పాయింట్లు అండి. అవి అన్నీ కూడా పైన అడ్డంగా అయితే ఉన్నాయి, దాంట్లో అయితే నిలువుగా కనిపించినాయి, ఇందులో అయితే అడ్డంగా కనిపిస్తున్నాయి. పైదేమో పెట్రోల్, తర్వాత సిఎన్జి, తర్వాత హీటింగ్ పాయింట్ అనమాట అండి. మనకు సిఎన్జి కన్వర్షన్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు అది పెట్రోల్లో ఉంది, ఎందుకంటే ఆఫ్ చేసాం కాబట్టి అక్కడ ఏమీ కనిపిస్తలేదు. జస్ట్ మనం ఇలాగ ప్రెస్ చేస్తే అక్కడ వెలిగింది కదండి, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో సిఎన్జి అని కనిపిస్తుంది. అదే మనం స్విచ్ని మళ్ళీ ప్రెస్ చేసాం అనుకోండి అది ఆగిపోద్ది. జస్ట్ అంటే ప్రెస్ చేస్తే సరిపోతుంది, మనకి ఏది కావాలో అది మార్చుకోవచ్చు. అదైతే హోల్డ్ చేసి పట్టుకోవాలి, ఇదైతే జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి మన కన్వర్షన్ విషయంలో. వీటి ప్రైస్ గురించి చూస్తే కనుక ఆన్ రోడ్ వచ్చి మనకి 7,40,000 దగ్గరికి అయితే ఉన్నాయండి. రెండు కూడా సేమ్, అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే కాదు, రెండు కూడా 7,40,000 వరకు అయితే ఉన్నాయి. అలాగే మనకి డిస్కౌంట్ విషయంలో కూడా ఏ కంపెనీని బట్టి ఆ కంపెనీ అన్నది డిస్కౌంట్ అయితే వస్తుంది. చూసారు కదండి ఈ రెండు బయోఫ్యూయల్ వెహికల్, టాటా ఏస్ అలాగే మారుతి క్యారీ. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.